హాయ్ అండి అందరికీ. సో చూడండి, ఇవే మా జ్యోతులు. సో మా జ్యోతులు ఎలా ప్రిపేర్ చేసామో చూడాలనుకుంటున్నారా? సో పదండి, ప్రిపరేషన్ ఎలా ఉందో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే మనం బియ్యం తీసుకోవాలి. మనం ఎన్ని జ్యోతులు చేయాలనుకుంటున్నామో అన్ని బియ్యం అయితే తీసుకోవాలి. నేనైతే 3 చేయాలి కాబట్టి దీంతో 3 అద్దలు అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే అందులోకి వాటర్ వేసి దాన్ని అయితే శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. సో కడిగేసిన తర్వాత వచ్చేసి మొత్తం ఆరబెట్టాలి ఎండకి. ఆరబెట్టిన తర్వాత వచ్చేసి ఫస్ట్ మొత్తం అంతా తీసుకెళ్ళి మనం ఆడించుకొని రావాలన్నమాట. నున్నగా మామూలుగా అయితే గరుకులు ఆడిస్తారు, మనం చెప్తే అయితే నున్నగా ఆడిస్తారనమాట. సో ఆడించుకొని వచ్చిన తర్వాత అయితే మనం నెక్స్ట్ బెల్లం అయితే తీసుకోవాలి. బెల్లం అయితే తీసుకొని దాన్ని అయితే నున్నగా పగలగొట్టుకోవాలి. మొత్తం నున్నగా అయితే పగలగొట్టుకోవాలి. పగలగొట్టుకున్న తర్వాత వచ్చేసి అది మొత్తం ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి మనము. సో గిన్నెలోకి తీసుకొని అందులోకి అయితే దాంట్లోకి సరిపడని వాటర్ వేసుకొని అదైతే పాకం పట్టుకోవాలి. పాకం పట్టుకున్న తర్వాత పక్కన మనమైతే పల్లీలు అయితే తీసుకోవాలండి, ఎందుకంటే దాంట్లోకి టేస్ట్ కోసం అయితే పల్లీలు వేస్తారు. సో మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అదైతే పాకం పట్టేసిన తర్వాత అందులోకి వచ్చేసి బియ్యం పిండి వేసేసి మొత్తం పిండిలా చేసేసుకోవాలి. సో పిండిలా చేసేసుకున్న తర్వాత దానిలతో అయితే జ్యోతులు చేస్తామండి. మనమైతే జ్యోతులు స్ట్రైట్గా చేస్తాము. సో మీకు నచ్చిన షేప్లో అయితే మీరు చేసుకోవచ్చు. దేవుడికి కాబట్టి ఇలా నేను చూపించిన విధంగానైతేనే చేయాలి. సో వేరే విధంగా అయితే చేయకూడదు అనమాట, దేవుడికి కాబట్టి. మా మమ్మీ చూపిస్తున్నట్టు అలా మధ్యలో ఒక హోల్ పెట్టుకోవాలండి, ఎందుకంటే అందులో వచ్చేసి దీపం పెడతాం కాబట్టి. సో మమ్మీ ఎంత కష్టపడి చేసిందో, ఒక 2 hours అయితే కష్టపడింది షేప్ అయితే తెప్పించడానికి. మీకు కూడా కావాలనుకుంటే మీరు కూడా ఇలానే చేసుకోండి. సో మా జ్యోతులు ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ, బాయ్.